మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అంటే జనరల్‌గా ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరమైన పరాజయం చెందిన తర్వాత అంతే రీత్యా జగన్మోహన్ రెడ్డి అంటే ఆకాశాన్ని నుంచి భూమి మీద ఎలా పడ్డాడంటే చెత్తగిల్ల పడినా గూడా అలాంటి వ్యక్తిని హుటాహుటిన ఆహ్, 10 నెలలు కాకముందే జగన్మోహన్ రెడ్డిని అలా నిలిచి ప్రజల్లోకి అలా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్విస్తున్నారంటే నిజంగా ఇది కూటమి ప్రభుత్వము ఈ 10 నెలలు చేసిన పరిపాలన అనే చెప్పుకోవాలనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాడు అన్న ఒక వాదన నిజమైతే ఏదైతే ఉందో దాన్నే చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు ఇవ్వబోతున్నాము ఈ 5 సంవత్సరాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో కుటుంబ ప్రభుత్వం ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన 10 నెలలు, 10, 12 నెలలు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా దానికి పొంతన లేకపోవడం అనేది ప్రజల్లో కూడా అసహనం వేసినట్టుంది. అదేవిధంగా టీడీపీకి ఎవరైతే కోర్ టీడీపీ ఉంటారో వారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు కదా! ఇదేంటి మనకి ఇలాంటి అవమానాలు మనకేంటి? చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే చెప్పింది చేయడు అనే ఒక వాదన ఏదైతే ఉందో అదే నిజమవుతుంది. మరోసారి మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి? ఒక అపోహ అనేది టీడీపీ కార్యకర్తలలో కూడా కలిగినట్టు కనిపిస్తుంది. డెఫినెట్‌గా ఇది వైఎస్ఆర్‌సీపీకి గతంలో కన్నా చాలా బలంగా తయారైపోయింది ఒక వాదన. వైఎస్ఆర్‌సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా ఎప్పుడైనా కూడా వాళ్ళు 100% కుటుంబం 100% వైఎస్ కుటుంబము దానికి ఏదైనా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారో చూపిస్తారనేది మరోసారి క్లియర్ కట్‌గా ప్రజలైతే నమ్మినట్టు కనిపిస్తుంది.